నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక మనం ప్రధానంగా నేను మీ ముందుకు రావడం కారణం ఒక అంశం గురించి చర్చిద్దామని వచ్చినాం. అసలు ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేను ఇంకా 5 నుంచి 6 వారాలు యుద్ధం ఆపలేను సాగుతుంది. ఇరాన్‌ని తగిన శిక్ష పడుతుంది అంటుండు. ఆల్రెడీ ఇరాన్‌కి కావాల్సినంత శిక్ష ఏసిండు. అక్కడి యొక్క సుప్రీం లీడరు మృతి చెందిండు. వీళ్ళ దాడిలో అమెరికా అటు ఇజ్రాయెల్ సంయుక్తంగా నడుస్తున్న దాడుల్లో ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖమేని మృతి చెందిండు. ఇక్కడే ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం 2 రోజులు అవుతుంది. గడిచిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా మీరు అనుకోవచ్చు. దాని గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చిద్దాం. అసలు ఏం జరుగుతుందంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖమేనీని మృతి చెందిండు. దానికి ట్రంప్ కారణం, ట్రంప్ అటు ఇజ్రాయెల్ కారణం. అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇష్యూ అటు తిరిగి భారత్ మీద పడుతుంది. భారత్ మీద మోడీ పోయి ఇజ్రాయెల్‌కి సంబంధించి ఇజ్రాయెల్‌కి ఇరాన్‌కి సంబంధించిన సందేశాలు ఇచ్చిండని, దానికి సపోర్ట్ చేస్తుండని అంటారు. వాటెవర్ అది సంబంధించి మోడీ చేసిండా, ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేసిండా, అమెరికా యుద్ధాన్ని దిగుతుంటే మోడీ మాట్లాడట్లేదు అన్ని విషయం పక్కన పెడితే ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి యువత మనం ఇక్కడ కొన్ని పిక్చర్లు చూడవచ్చు. ఆ దేశంలో యువత ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే సంబరాలు చేసుకుంటారు. మీకు ఇంకో విజువల్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ సంబరాలు చేసుకుంటుర్రు. వాళ్ళు సంబరాలు చేసుకుంటుర్రు. గతంలో మొన్న 2026లో జరిగిన కొన్ని సంఘటనల్లో వాళ్ళ యొక్క సిటిజన్స్ని అంటే దాదాపు 30,000 మందిని చావుకు కారణం అక్కడ సుప్రీం లీడర్ అని. ఇప్పుడు ఆయన చనిపోతే వీ కెన్ బ్రీత్ ఫ్రీలీ అంటే మేము ఫ్రీగా స్వాతంత్రం వచ్చింది, మేము స్వేచ్ఛ తీసుకోగలుగుతున్నాం, ఊపిరి తీసుకోగలుగుతున్నాం. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మంచిగా సంబరాలు చేసుకుంటుంటే ఇప్పుడు భారత్లోని సియా ముస్లిమ్స్ కొంతమంది భారత్లోని ముస్లిమ్స్లోని ఒక వర్గానికి చెందిన సియా ముస్లిమ్స్ భారతదేశంలోని కొంతమంది అంటే ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు లక్నో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని కొంతమంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడేమో సొంత దేశమైన ఇరాన్ దేశానికి సంబంధించిన సొంత దేశంలో ఆయన చనిపోవటము మేము స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నామని వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ఆ మృతి పట్ల భారతదేశంలో చెందిన సియా ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది భారతీయులు దాని మీద ఇటు మోడీ మీద కానీ లేకపోతే మోడీ మీద విషం కక్కుతూ అటు సుప్రీం లీడర్ చనిపోవడానికి వాళ్ళు బాధపడుతున్నట్లు గుండెలు పగులుకున్నట్లు రోధిస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. అయితే దీని మీదనే కొంతమంది సెలబ్రిటీలు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా ఫేమస్ అయిన సెలబ్రిటీలు కొంతమంది స్పందించాలి, కానీ స్పందించలేనప్పటికీ కొంతమంది ప్రస్తుతానికైతే ఒక ఇద్దరు స్పందించినట్టు తెలుస్తుంది. ట్విట్టర్లో అటు నిన్న రష్మి గౌతమ్ ట్వీట్ చేసింది. ఏమని ట్వీట్ చేసిందంటే వి చూస్ దిస్ కంట్రీ అండ్ వి స్టాండ్ విత్ అని పెట్టింది. అంటే మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశం వైపు నిలబడండి చేతనైతే అంటూ ఆమె కూడా చేసింది. అట్నే మోడీని అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ మోడీని ట్యాగ్ చేస్తూ ఇక్కడ ఎవరైతే భారత్లో ఉండి అటు ఇరాన్కి మద్దతు తెలుపుతున్నారో వాళ్ళని అక్కడికే పంపించేయండి అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇలా తర్వాత ఒక్కొక్కరు స్పందిస్తారు. దాంతోపాటు ఇలా క్రికెటర్ చాహల్ ఇండియన్ క్రికెటర్ స్పిన్నర్ అయినటువంటి చాహల్ కూడా స్పందించాడు. ఆయన ఏం పెట్టిందంటే ఒక టీషర్ట్ మీద ఒక మ్యాటర్ సంబంధించి ఒకటి ఆయన పోస్ట్ చేయడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. ఏం చేసిందంటే సపోర్ట్ ద కంట్రీ యూ లివ్ ఇన్ అని పెట్టిండు. అంటే నువ్వు ఏ దేశంలో ఉంటావో, ఏ దేశం మీద ఆధారపడి బతుకుతున్నావో, ఏ పౌరసత్వం కలిగి ఉన్నావో ఆ దేశానికి సపోర్ట్ చేయరాబాయి అంటుండు. లేదంటే లివ్ ఇన్ ద కంట్రీ యూ సపోర్ట్ అంటే నువ్వు ఏ దేశానికి సపోర్ట్ చేస్తున్నావు ఆ దేశానికి దొబ్బేరా అంటుండు డైరెక్ట్గా. అంటే ఆయన చెప్పడం కూడా బాగుంది. అలే కాదు ఇంకా చాలామంది స్పందించాలి. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి సపోర్ట్ చేయడం ప్రాథమిక హక్కు. నువ్వు ఈ దేశానికి భారతీయుడు అయినవు, భారతీయుడుగా భారతదేశం తీసుకునే దానికి నువ్వు మాట్లాడు దాని గురించి. అంతేగాని భారతదేశంతో సంబంధం లేని ఇష్యూస్ని నువ్వెందుకు బాధిస్తున్నావు, నువ్వెందుకు రోడ్డు మీదకి వస్తున్నావు అంటే కూడా విమర్శలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. అలాగే దీంతోపాటు కొన్ని ప్రధానంగా ఏమవుతుందంటే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు మీరు ఎటుపోయారు, మీరు రోడ్ల మీదకి ఎందుకు రాలేదంటే కూడా వాళ్ళు కామెంట్ చేయడం సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం జరుగుతుంది. అయితే దీనిపైన ఇంకా భారతదేశంలోని ప్రముఖులు స్పందించాలి, అటు కూడా ఆలోచించాలి. భారతదేశంలో ఉంటున్న మనం ఈ దేశ పౌరులుగా ఉన్నాం కాబట్టి భారతీయులుగా ఆలోచించాల్సిన నేపథ్యం ఇది. మనకు సంబంధం లేని విషయం. అది ఎక్కడైతే ఇరాన్లో సంబంధించిందో అక్కడ పౌరులే వాళ్ళు ఫ్రీగా స్వేచ్ఛగా మేము ఉన్నామంటూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే సమయంలో మన భారతీయులు అయి ఉండి భారతదేశం చెందిన శ్రీనగర్లో కానీ, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో కానీ, ఇటు లక్నోలో కానీ, ఇటు ఓల్డ్ సిటీలోని ముస్లింలు కూడా ఆలోచించాలి. అంటే ఎవరైతే అందరు కాదు, ఎవరైతే నిరసనలు తెలుపుతున్నారో, ఎవరైతే భారతదేశ యొక్క ప్రైమ్ మినిస్టర్ని తప్పుబడుతూ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ మృతికి సంతాపాలు తెలుపుతున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. దీని మీద ఇంకా రాబోయే రోజుల్లో మరి వీళ్ళు ట్యాగ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ని ట్యాగ్ చేయడం జరుగుతుంది.
దాంతోపాటు ఇంకా ఎవరు స్పందిస్తారు, ఎవరు మాట్లాడతారు ఇష్యూస్ మీద, అసలు ఏం జరగబోతుంది, దీన్ని మీరు సమర్థిస్తున్నారా? రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇట్లా నిరసన తెలపడాన్ని, సుప్రీం లీడర్ చనిపోతే భారతదేశంలోని ముస్లింలు స్పందించడాన్ని, వాళ్ళు నిరసన తెలపడాన్ని మీరు సమర్థిస్తున్నారా? చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఒకసారి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి.